రైతన్నల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పడ్డారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు దీక్షల్లో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇక మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో రైతు దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? స్వేచ్ఛ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో తక్షణమే అమలు చేయడంతో పాటు రైతులకు బోనస్ ప్రకటించాలి. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం దాదాపు 25,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటాయి. 9 నియోజకవర్గాల వ్యాప్తంగా ఇవాళ అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా దిగడం. ఓవరాల్ గా మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈపాటికే పొలం బాట పట్టినటువంటి అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాట పట్టారని చెప్పొచ్చు. దాదాపుగా 9 నియోజకవర్గాల్లో ఈ క్రతువు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కామారెడ్డి టౌన్ లో ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, అదేవిధంగా బోధన్లో బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ రూరల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. పంట నష్టపోతున్నారు. ఒకవైపున రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైతుంది. పూర్తి స్థాయిలో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. రైతులను ఏమార్చే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ చర్యలను నిరసిస్తూ ఇవాళ ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25,000 ఎకరాల నష్టం వాటింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారాలను అంచనా వేయడంలో ఈపాటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే బాన్స్వాడ, అదేవిధంగా ఆర్మూర్ పరిసర ప్రాంతాలు ఈపాటికి వరి కోతలు కోయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు బోనస్ ప్రకటించాలి. బోనస్ ప్రకటించడం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని తక్షణమే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అన్ని మున్సిపల్ కేంద్రాల్లో దాదాపుగా ఏర్పాట్లు అయితే పూర్తయి మరికొద్ది సేపట్లో జంగూర్ సైరన్ ఊరేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. రైట్ రవీందర్. రైతన్నల కోసం జంగ్ సైరన్ మోగించింది బీఆర్ఎస్. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పట్టారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు దీక్షల్లో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్,
కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొననున్నారు. ఇక మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఇక కరీంనగర్ లో బీఆర్ఎస్ రైతు దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు ఎలా సమాయత్తమవుతున్నారు దీక్షకి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పట్టించుకునే నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోస మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్న నేపథ్యం. చిన్న సన్నకారు రైతులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా రైతులతోటే మమేకమై వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చిన నేపథ్యం ఒక ఎత్తు అయితే వారితో మాట్లాడమే కాదు, వారికి సమస్యలు ఉన్న నేపథ్యంలో వారి భరోసా ఇచ్చడమే కాదు, మరోవైపు మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, మీకు మేమున్నాం, మీతో పాటు సపోర్ట్ గా ఉండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. ఎందుకంటే కేసీఆర్ మొదటి నుంచి కూడా రైతు అనే నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతుల కోసం అంటే మొదటి నుంచి కూడా వారికి నిధులు ప్రకటించిన నేపథ్యం ఒకటైతే ఈ రోజు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే లక్ష్యంతో ఈ రోజు రైతు దీక్షలు చేస్తున్నట్టు నేపథ్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ పాల్గొంటున్నారు. ఇక్కడ మంత్రి గంగుల కమలాకర్, ఇటు వినోద్ కుమార్ కూడా పాల్గొంటున్నట్టు నేపథ్యం. స్వేచ్ఛ. రైట్ వేణు.